ఆ? ఇక యుద్ధానికి సిద్ధం. ఏది జగన్మోహన్ రెడ్డి శంకరావం పూరిస్తుండు యుద్ధానికి సిద్ధం అంటూ. ఇక కౌలుకు ఏపీ తరహా చట్టం. ఇక ఇలా రాజీనామా అలా ప్రమాణం. నేడు ఎన్డీఏ కూటమిలోకి నితీష్ ఇక్కడ రాజీనామా చేసేసి అలా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నితీష్. ఇక ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాలతో కూడినటువంటి మహాఘాట్ బంధన్ సంకీర్ణ సర్కారుకు జేడీయూ సారథి సీఎం నితీష్ కుమార్ గుడ్ బై చెప్పడం, మళ్ళీ బీజేపీతో దోస్తీ కట్టి ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమైనట్టు కనిపిస్తోంది. ఇక ఆదివారం ఉదయం ఆయన రాజీనామా చేసి సాయంత్రం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా సమాచారం అయితే ఉంది. ఇక ఇవాళ మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేటువంటి ఇవాళనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నితీష్. ఇక మొత్తానికి ఈ నితీష్ కోసము రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే వీళ్ళు ఫోన్లు కొడతా ఉన్నారట. అయ్యో నువ్వు పోకు అని. ఎందుకు పోకుంటాం? పోకుండా ఉంటాడా పార్టీ చేంజ్ చేయకుండా? అక్కడ ఏం కనబడకపోతే ఎట్లయినా పోవాల్సిందే, మీతోనేమైతలేదు. ఇక మళ్ళీ అసెంట్ చర్చ. 20 ఏళ్ళు దాటిన వారికి శాశ్వత హక్కులు కల్పించాలనేటువంటి డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ 18 లక్షల మంది పేదల ఎదురుచూపులంట. మొత్తానికి మళ్ళీ అసెంట్ చర్చ ముంగడబడ్డది. ఈ అసెంట్ చర్చ ఏం చేస్తారు? అసెంట్ భూములకు సంబంధించి చర్చ మళ్ళా ముందరికి వచ్చింది. రాష్ట్రంలో 23 లక్షల ఎకరాలకు పైగా అసెంట్ భూములు ఉన్నాయట. 23 లక్షల ఎకరాలకు పైననే అసెంట్ భూములు ఉన్నాయి. వీటన్నింటినీ క్రమబద్ధీకరణ చేస్తారా? వీటికి పూర్తిగా శాశ్వత హక్కులు ఇస్తారా రైతులకు, లేదంటే ఇంకేమైనా చేస్తారా అనేది అయితే చూడాలి. ఇక ఏపీతో సహా దక్షిణాదిలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అసెంట్ భూములపై హక్కుల కల్పన, ఇక ప్రత్యామ్నాయాలు ఉన్నటువంటి హక్కుల కల్పన అవకాశాలనే పరిశీలిస్తున్న కాంగ్రెస్ సర్కార్ రానున్న బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెడతారా, లేక పార్లమెంటు ఎన్నికల తర్వాత కొనసాగుతుందా? ఇక మళ్ళీ అసెంట్ భూముల చర్చ ఏదైతే ఉందో ఇది ఇక బడ్జెట్ సమావేశాలలో వీటి కోసం బిల్లు పెడతారా, లేదంటే పార్లమెంటు ఎన్నికల తర్వాతనే దీనిపైన చర్చలు కొనసాగిస్తారా అనేది అయితే ఒక సస్పెన్స్గా మిగిలిపోయింది. వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు ఇంకా చేద్దామా చేయొద్దా అనేటువంటి అనుమానానికి అయితే వస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇక రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇట్లనే ఉంటుంది. ఏది కానీ ఇది అట. ఎందుకంటే ఎవరు చెప్పే సలహాదారులను పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి, ఆ సలహాదారులు నీకు ఇచ్చేటువంటి సలహాలతోనే నువ్వు ముందుకెళ్తా అనుకుంటున్నావు కదా. సలహాదారులు ఒకవేళ వ్యతిరేకంగా ఇవ్వచ్చు నీ సలహాలు, అంటే నీ వ్యక్తిగత సలహాలు ఏం లేవా? ప్రజలకు నేను ఇది చెయ్యాలి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రకంగా నేను భూములకు సంబంధించి భూముల క్రమబద్ధీకరణ, ఉద్యోగాల ప్రస్తావన ఇవన్నీ నువ్వు ఎన్నికల్లో గెలవక ముందు అక్కడ ఇక్కడ స్పీచ్లు ఇచ్చినప్పుడు మాత్రం గట్టిగానే మాట్లాడినావు కదా. మరి ఇప్పుడు ఎందుకు తెలుస్తలేదు? వాటి కోసం నువ్వు సలహాదారులను ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఇక ఫిబ్రవరి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక పాలన. ఇక ఫిబ్రవరి నుంచి పంచాయతీలలో, గ్రామ పంచాయతీలలో చూసుకుంటే సర్పంచ్ల పరిపాలన ఖతమైపోయింది. ఇక ప్రత్యేక పాలన ఫిబ్రవరి నుంచి ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి నుంచి పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాగా సర్పంచ్ల పదవీకాలం ముగియడానికి ముందే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి కొత్త సర్పంచ్లను ఎన్నుకునేటువంటి అవకాశం ప్రస్తుతానికి లేదు. దీంతో జీపీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మొత్తానికి సర్పంచుల పదవీకాలం కాకముందే సర్పంచుల ఎన్నికలు పెట్టి సర్పంచులను తీసుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రత్యేక పాలనను నియమించి జీపీలకు ప్రత్యేకమైనటువంటి జీపీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం మొత్తానికి నిర్ణయించింది. సర్పంచ్లు ఖతం, ఇక సర్పంచ్లు లేరు. ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్లతోనే ఇక ఇప్పటి నుండి గ్రామ పంచాయతీలు నడుస్తాయి. మీరు సర్పంచ్లు ఉన్నారని అనుకోకండి, పోయినట్టే. ఇక కాళేశ్వరంపై కేంద్ర రాష్ట్ర నిపుణులతో కమిటీ. నీటిపారుదల శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నాణ్యతపై కేంద్ర జల సంఘము, ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, రాష్ట్రంలోని నీటిపారుదల రంగ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల దీనిపైన జలసంఘం